ప్రజలకు నిత్యావసరాలు తక్కువ ధరకే అందించేందుకు రేషన్ దుకాణాల్లో గ్రామీణ మాల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు పౌర సరఫరాల మంత్రి పరిటాల సునీత తెలిపారు. అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా చేపట్టిన రాగుల పంపిణీని ఆమె ప్రారంభించారు. ఇప్పటికే జిల్లాలో 5 మండలాల్లో రాగులు పంపిణీ జరుగుతుండగా ప్రజల స్పందన బట్టి అన్ని ప్రాంతాల్లోనూ పంపిణీ చేస్తామని ఆమె వివరించారు. బహిరంగ మార్కెట్లో కిలో 40 రూపాయలుండగా రేషన్ దుకాణంలో కేవలం రూపాయికే అందిస్తున్నామన్నారు. ఒక రాగలనేదే కాకుండా ఈ 5 మండలాల్లో సక్సెస్ఫుల్ అయితే మన అనంతపురం జిల్లా అంతా పెడతాం. వేరే జిల్లాల్లో కూడా జొన్నలు కానీ కొర్రబియ్యం కానీ ఇలాంటివన్నీ కూడా ఇవ్వాలని కూడా మేము కూడా ఆలోచిస్తున్నాం. కొన్ని జిల్లాల్లో ఉప్పు కూడా ఇవ్వాలనేది కూడా ఉంది. ఇవే కాకుండా విలేజ్ మాల్స్ అని కూడా పెడుతున్నాం. దాదాపు 29,000 ఎఫ్పీ షాపులకు గాను 30% షాపుల్లో దాదాపు 10,000 షాపుల్లో విలేజ్ మాల్స్ అనేది కూడా పెడుతున్నాం ఏపీ షాపుల ద్వారా. ఆ మాల్స్లో కూడా శనగపప్పు, కందిపప్పు, మినప్పప్పు, ఆయిల్, సాల్ట్ ఈ 5 రకాలు కూడా మేము ఎఫ్పీ షాప్ ద్వారా కూడా ఇస్తాం. బయట ధరకి మనం ఇచ్చే ధర కూడా చాలా తక్కువ ఉంటుంది.